Hi friends, welcome to Jaypalande YouTube channel jaypalande.com. So first 1 minute లో వీడియో కదా, ఇది నేను ఇచ్చిన కట్ ఆఫ్. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే వదిలిపెట్టేసండి. ఇది నేను ఇచ్చిన కట్ ఆఫ్, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. సో చాలామంది సోది పెడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీకు ఆ కట్ ఆఫ్ గురించి తెలిసిపోయింది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ ఎందుకు ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఫర్దర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరికైతే వీడియో నచ్చట్లేదో వారు నచ్చని వాళ్ళు లెఫ్ట్ అయిపోవచ్చు. ఇక ఈ వీడియో చేయడానికి దాదాపుగా అంటే అక్కడ ఉన్న కట్ ఆఫ్ని ఏదో ఎక్సెల్ వేసేసి మీకు ప్రజెంట్ చేయడానికి అయితే చేయలేదు, చాలా వర్కౌట్ చేసేసాను. అండ్ చాలా థ్యాంక్ యూ అండి. 1 or 2 మెంబర్స్ మీరు డబుల్ రిజిస్ట్రేషన్ 2 years నుంచి 3 years నుంచి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ జైపాల్ సార్ మీకు ఎంకరేజ్మెంట్ ఉండాలి, మీరు ఒక డిజిటల్ బోర్డు పర్చేజ్ చేయమని చెప్పేసి కూడా 1 or 2 మెంబర్స్ కొంచెం స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా ఒక మంచి డిజిటల్ బోర్డు తీసుకొని నెక్స్ట్ ఇయర్ రాబోయే జూనియర్స్కి ది బెస్ట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. మీకు వెబ్సైట్ వల్ల నిజంగానే ఉపయోగం ఉంది సార్, ఎక్సలెంట్ సార్. ఎందుకంటే మేము 10,000 15,000 అమౌంట్ కట్టేసి కన్సల్టెన్సీ దగ్గర వెళ్ళాం, కానీ ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మీ ఇన్ఫర్మేషన్ వల్ల సి క్యాట్ వస్తుందా, బి క్యాట్ వస్తుందా, ఏ క్యాట్ వస్తుందా, మేము కాన్ఫిడెంట్గా ఉండి సో మేము ఒక ప్లాన్ చేసుకోవడానికి ఎంత ఉపయోగపడుతుందో మాటల్లో చెప్పలేమని చెప్పేసి చాలా మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో చాలామంది ఉన్నారు. సో అది మీకు ఎక్కడైనా నచ్చితే ఖచ్చితంగా సో డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారా, వీడియోని లైక్ చేస్తారా, లేకపోతే మిగతా వాళ్ళకి షేర్ చేస్తారా, మీ ఇష్టం. సో మీకు ఉపయోగం ఉంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ ఈ వెబ్సైట్ని పక్కన పెట్టేస్తే నేను చేసినటువంటి ఈ పీపీటీ కంటే ముందు, సో ఎందుకంటే ముందు మీకు ఈ ఎక్సెల్లో ఎంత డాటా తీసుకొని ఎన్ని రకాలుగా చేశాను అనేది మీకు ఇక్కడ మాటలు చెప్పలేను. సో కాబట్టి ఫస్ట్ చూద్దాం. సో తెలంగాణలో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్స్ ఇప్పుడు అంటే రౌండ్ 3కి కొత్తగా వచ్చే సీట్లు మనకు సిఎంఆర్ మెడికల్ కాలేజీలో 100 సీట్లు, మహావీర్ మెడికల్ కాలేజీలో 50 సీట్లు, ప్రత్నం మహేందర్లో 50, సురభిలో 50, నోవాలో 50, నీలిమలో 50. ఈ నీలిమలో వచ్చే సీట్లు అవి మేనేజ్మెంట్ కాబట్టి దీని గురించి మర్చిపోదాం. ఇక ఓన్లీకి తెలంగాణలో మనకు అడిషనల్గా కేటగిరీ ఏ కింద వచ్చినటువంటి సీట్లు 150 సీట్లు. ఈ 150 సీట్లని నేను రకరకాలుగా డిస్ట్రిబ్యూషన్ చేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తే ఫస్ట్ ఈ షీట్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు డాక్టర్ పట్నం మహేందర్లకి వెళ్ళి 50 సీట్లు, మేనేజ్మెంట్కి 25 బొంగ, కేటగిరీ ఏకి 25. అలా సిఎంఆర్లకి వెళ్ళి 50 సీట్లు, మహావీర్లకి వెళ్ళి 25 సీట్లు, నోవాలకి వెళ్ళి 25 సీట్లు, సురభిలకి వెళ్ళి 25 సీట్లు, మొత్తం 150 సీట్లు. ఈ 150 సీట్లలో నేను పట్నం మహేందరు, మహావీరు, అదేవిధంగా సిఎంఆర్, పట్నం మహేందరు, సిఎంఆర్, మహావీర్ ఈ 3 కాలేజీలకి డిఫరెంట్ కలర్ ఎందుకు ఇచ్చాను, ఎందుకు కలర్ ఇచ్చాను అంటే సో మీరు ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ డాక్టర్ పట్నం మహేందర్ అనేది ఒక సీనియర్ మెడికల్ కాలేజీ, మహావీర్ అనేది ఒక సీనియర్ మెడికల్ కాలేజీ, అండ్ సిఎంఆర్ కూడా హైదరాబాద్లో ఉంది ఓపెన్ కేటగిరీలో. సో అది దాదాపుగా 35-36 పొజిషన్లో వాళ్ళు ఉంచారు. అంటే ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి కాలేజెసే, అంటే టాప్లో ఉన్నటువంటి కొంత బెటర్మెంట్ కాలేజెస్ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ కోసం అది కలర్ని హైలైట్ చేశాను. దాంట్లో 7%, 10%, 1%, 7% ఇలా అన్ని కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇది పాయింట్లలో వస్తుంది. బట్ సీట్ మ్యాట్రిక్స్ పాయింట్లలో రాదు. బట్ నేను మీకు కొంత అవగాహన ఉండాలని చెప్పేసి ఇట్లా నేను పాయింట్లలో చేసేసాను. ఇలా అన్నీ చేస్తే మనకు బీసీఏకి 11 సీట్లు రావచ్చు, బీసీబీకి ఒక 15 సీట్లు రావచ్చు. ఎందుకంటే 10% వచ్చినాయి 150. సో 10% అంటే ఒక 15 సీట్లు. నెక్స్ట్ బీసీసీకి వచ్చేసి ఒక 2 సీట్లు, బీసీడీకి వచ్చేసి ఒక 11 సీట్లు, బీసీఈకి వచ్చేసి ఒక 6 సీట్లు, ఎస్సీకి ఒక 2 సీట్లు, ఎస్సీ2కి ఒక 2 సీట్లు, ఎస్సీ3కి ఒక 8 సీట్లు, నెక్స్ట్ మనకి ఎస్టీకి వచ్చేసి ఒక 15 సీట్లు, ఓపెన్ కేటగిరీకి 66 సీట్లు. ఎందుకంటే 46% ఉంటుంది కాబట్టి ఇలా అన్నీ చెక్ చేసుకుంటే ఉన్న 150ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేసాం. అయితే దీంట్లో ఇంకొక రో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొక రో గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓపెన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు 66 సీట్లు ఓపెన్ కేటగిరీ ఉన్నాయి, కానీ ఈ ఓపెన్ కేటగిరీ నుంచి మళ్ళీ కొన్ని సీట్లు మళ్ళీ వివిధ రకాల రిజర్వేషన్కి పోవచ్చు. అట్లెట్లా పోతాయి సార్, అంటే డాక్టర్ పట్నం మహేందర్, సిఎంఆర్ మెడికల్ కాలేజ్, మహావీర్ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే అక్కడ ఓపెన్ తర్వాత వాళ్ళ కింద ఇమీడియట్గా ఎక్కువ మంది ఎవరు ఉన్నారు,
బీసీడీ వాళ్ళే ఉన్నారు. ఓన్లీ ఒక పట్నం మహేందర్లో ఉన్నారా సార్, సిఎంఆర్లోనే ఉన్నారు సార్. అన్ని కాలేజీలలో మా బాటంలో ఉన్న అన్ని కాలేజీలో మీరు చూడండి ఓపెన్ తర్వాత ఎవరు ఉన్నారంటే బీసీడీ డి ఫర్ ఢిల్లీ, బీసీడీ ఆర్ బీసీఈ ఆర్ బీసీడీ ఆర్ బీసీ. సో వాళ్ళే ఉన్నారు. మరి ఎప్పుడైతే వీళ్ళందరూ ముందుకు జరుగుతారో, సో ముందుకు జరిగినప్పుడు ఈ బీసీడీలో ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా అది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, ఇట్స్ వెరీ క్లియర్. అంటే అక్కడ ఓపెన్ కేటగిరీలో కూడా మళ్ళీ సీట్ని ఆక్యుపై చేసే క్యాపబిలిటీ ఎవరికి ఎక్కువ ఉంది అంటే బీసీడీకి బీసీఈకి. ఇది నిజమా కాదా అని అనుకుంటే మీరు jaypalanre.com ఓపెన్ చేయండి. ప్రతి కాలేజ్ కింద ఓపెన్ కింద ఉన్న క్యాండిడేట్ ఎవరంటే బీసీడీ. అది కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఆ విధంగా చెక్ చేసుకుంటే 66 ఓపెన్ సీట్లకు వెళ్ళి ఒక 21 సీట్లు వివిధ రకాల కేటగిరీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఒక 5 సీట్లు బీసీబీకి పోవచ్చు అనుకుంటున్నా, ఒక 10 సీట్లు బీసీడీకి వెళ్ళొచ్చు అనుకున్నా, బీసీకి ఒక 6 సీట్లు, ఇంకా బీసీకి కొంచెం ఎక్కువనే వెళ్ళేలాగా ఉంది, బట్ వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో మొత్తం మీద అయితే బీసీబీకి ఆ ఓపెన్కి అంటే బీసీబీ ఇచ్చినప్పటికీ వాళ్ళు ఓపెన్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఒక 5 కనపడుతున్నారు. బీసీడీకి చెక్ చేసుకుంటే ఒక 10 కనపడుతున్నారు. బీసీ నుంచి ఒక 6 కనపడుతున్నారు. నెక్స్ట్ ఇలా కనపడ్డప్పుడు ఏమవుతుంది, అక్కడ ఓసీకి రావాల్సినటువంటి ఒక 21 సీట్లు, 20 నుంచి 21 సీట్లు వేరే కేటగిరీకి డైవర్ట్ అయిపోయినట్టే. సో అప్పుడు మనకు ఓపెన్కి తక్కువ అయినట్టే. దీంతో పాటు ఇంకొక ఆప్షను, సో ఇంకొకటి ఏంటిది, 10 ఎందుకు పెట్టానంటే ఆల్ ఇండియా కోటకి ఎవరు వెళ్ళినా అది డెఫినెట్గా ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనే విషయం ఒకసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిపెండ్ చేసుకున్నాను. ఆల్ ఇండియా కోట కవర్ పోలేదనుకోండి 10 సీట్లు కూడా రావు, మేబీ పోతాయి కావచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే మీరు అనుకోవచ్చు అన్న ఓబీసీ వాళ్ళు వెళ్తే ఓపెన్కే లాభం అంటే ఎస్ ఓపెన్కే లాభం, అన్న ఓసీ వాళ్ళు వెళ్ళినా కూడా ఎవరికి లాభం అంటే ఎవరికి లాభం అంటే ఓసీకే లాభం. మళ్ళీ దాని కింద ఇమీడియట్గా ఎవరైనా బీసీడీ ఉంటే మళ్ళీ 1-2 సీట్లు అటు పోవచ్చు. సో ఈ విధంగా అంటే నేను యావరేజ్ అనుకుంటున్నా ఒక 8 సీట్ల దాకా అయితే ఎవరికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటే మ్యాక్సిమం అది ఓపెన్కి వెళ్ళిపోతాయి. ఒక 10 సీట్లు ఖాళీ అయితే దాంట్లోకి వెళ్ళి ఒక 2 సీట్లు మేబీ మళ్ళీ బీసీడీకే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇలా స్లైడ్ అయ్యి సో అది అంటే ఒక 10 సీట్లు కనుక ఆల్ ఇండియా కోటకు వెళితే. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటకు కూడా కొంతమంది వెళ్తారు. అంటే ఇక్కడ నోవాలో నాకు సీట్ వద్దు, టీఆర్ఆర్లో సీట్ వద్దు, సురభిలో సీట్ వద్దు అని చెప్పేసి కొంతమంది వెళ్తారు. సో అది 10 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ 10 మందిలో బీసీడీలో ఒక 2, ఓపెన్లో ఎక్కువ మంది కనిపించేలాగా ఉన్నారు. సో మొత్తం మీద అంటే వివిధ రకాల అన్ని ఫ్యాక్టర్స్ని అంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అవన్నీ చూసుకుంటే మొత్తం మీద ఒక్కొక్క కేటగిరీలో బీసీఏలో ఒక 11 సీట్లు రావచ్చు, బీసీబీలో ఒక 20 సీట్లు రావచ్చు. ఎందుకు అని అంటే అక్కడ ఇంతకుముందు చెప్పాను, అంటే అక్కడ ఓపెన్లో కొన్ని సీట్లు ఉన్నాయి, ఓపెన్లోకి వెళ్ళి కొన్ని సీట్లు మళ్ళీ బీసీబీకి డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క కాలేజీలో కొన్ని ప్లేస్లలో బీసీబీ ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజీ స్లైడే కావచ్చు. సిఎంఆర్లో ఉన్నటువంటి క్యాండిడేట్ గవర్నమెంట్కి వెళ్ళొచ్చు, గవర్నమెంట్ ఉన్న క్యాండిడేట్ సిఎంఆర్కి వెళ్ళి ఇలా కొన్ని స్లైడ్ అయినప్పుడు ఎక్కువ మొత్తంలో బీసీబీ వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత బీసీడీ వాళ్ళు ఉన్నారు, తర్వాత బీసీఈ వాళ్ళే ఉన్నారు. కాబట్టి సో మేబీ ఒక 5 సీట్లు అనుకుంటే ఆ విధంగా బీసీబీకి ఒక 20 సీట్లు, బీసీసీకి ఒక 2 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీసీడీకి 23 నుంచి 25 దాకా రావచ్చు, ఇంకెక్కువనే రావచ్చు. సో నెక్స్ట్ బీసీఈకి వచ్చేసి 6 సీట్లు. ఎందుకు అని అంటే ఇక్కడ మైనార్టీకి కూడా వాళ్ళు కలిసి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది మైనార్టీకి ఇదివరకే సీట్లు వచ్చి ఉన్నాయి, బట్ వాళ్ళు ఐఆర్ టు వీఆర్కే టు సాధాన్ ఇలా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంత ఈ సీట్లు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళకు అంటే వేకెంట్ ఉండేటువంటి సీట్లు 6 అయినప్పటికీ కూడా కొన్ని స్లైడింగ్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మంచి మార్క్స్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ బీసీఈలో కూడా ఉన్నారు. నెక్స్ట్ ఎస్సీ1కి వచ్చేసి ఒక 2 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళకి సీట్లు ఇస్తే ఆ సీట్లన్నీ మిగిలిపోయినాయి, ఆ సీట్లన్నీ తీసుకొచ్చి ఎస్సీ2లో కలిపే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ2కి 14 సీట్లు వస్తున్నాయి, ఎస్సీ3కి వచ్చేసి ఒక 8 సీట్లు వస్తున్నాయి, ఎస్టీకి వచ్చేసి ఒక 15 సీట్లు. ఇట్లా అన్ని రకరకాల ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకొని సో ఇంకా కొంచెం ఎక్కువనే ఉండొచ్చు, 1-2 సీట్లు అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే ఆల్ ఇండియా కోట పోవచ్చు, పోకపోవచ్చు. మేనేజ్మెంట్కి ఒక 10 మంది వెళ్తున్నారని చెప్తున్నారు, పోరా నాకు కూడా తెలియదు. కాబట్టి ఇది ప్లస్ ఆర్ మైనస్ అయితే ఉండొచ్చు. కాబట్టి ఇది కొంత అవగాహన కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేశాను. ఇక డైరెక్ట్గా పీపీటీకి వచ్చేద్దాం. సో పీపీటీకి వచ్చే ముందు ఇంత కష్టపడి ఎన్నో రకాల రిపోర్ట్స్ అన్నీ చేసినప్పుడు మనం మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఖచ్చితంగా వీడియో చేసే వాళ్ళందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏదో ఒక గ్రూప్లో ఒక షేర్ చేయండి. ఎన్నో వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో నేను చెప్పాను, ఒక ఛానల్ పేరు కూడా చెప్పాను, ఎవరు చెప్పారండి 400 మార్కులకు మనకు సీట్ వస్తుందని చెప్పేసి, 390 కూడా వస్తాయని చెప్పేసి కదా ఎవరు చెప్పారు?
నేనైతే చెప్పలేదు కదా. ఏ కట్ ఆఫ్ అయినా మీతోనే చెప్పిస్తాను చెప్పాను. ఒక్కొక్కరు వాళ్ళ కట్ ఆఫ్ 450 దగ్గర స్టార్ట్ చేస్తారండి. ఏపీ వాళ్ళది 450 దగ్గర తీసుకొచ్చిన కట్ ఆఫ్ 490 దాకా తీసుకెళ్ళారు. అంటే ఎవ్రీ 1 వీక్ ఒకసారి కట్ ఆఫ్ పెరుగుతూ ఉంటుందా, తగ్గుతూ ఉంటుందా? సో అది ఏది నిజము నిర్ధారణ లేకుండా చాలామంది చాలా రకాల వీడియోలు చేశారు. నా దగ్గర కూడా ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఉన్నాయి, మన గ్రూపులో కూడా వచ్చినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంత అక్యురేట్గా, ఇంత అనాలిటిక్స్గా అది ఏదో నేనేదో మీదే చెప్పేసి ఏదోదో చెప్పడం కాదు, అది ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నో రకాల లైవ్లు గంటలు కూడా చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఇంత కష్టపడి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైకే. ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పేసి మీ రాబోయే జూనియర్స్కి జైపాల్ సార్ అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. దాంట్లో A to Z ఎవరిని అడగాల్సిన పని లేదు అనే విషయం మీ నోటి ద్వారా 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తారని, ఈ వీడియోని లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక డైరెక్ట్గా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వచ్చే ముందు ఒక్కొక్కసారి మనము చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది ఇంత కూడా పాతది. సో ఇది పాత వీడియో వచ్చేసింది. నెక్స్ట్ దీనికోసం R3 వీడియో నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేస్తాను, ఒకసారి చెక్ చేద్దాం. సో రౌండ్ 3 కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాం. ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంతకుముందు షీటే మళ్ళీ ఇక్కడ షేర్ చేసేసాను. సో మొత్తం మీద అంటే రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని డిపెండ్ చేసుకొని బీసీకి 11, బీసీబీకి 20, బీసీసీకి 2, బీసీడీకి వచ్చేసి 23 సీట్లు రావచ్చు, బీసీకి 12 సీట్లు రావచ్చు, SC1కి 2 సీట్లు రావచ్చు, SC2కి 14 సీట్లు రావచ్చు, SC3కి వచ్చేసి 8 సీట్లు రావచ్చు, STకి 15 సీట్లు రావచ్చు, ఓసీకి 63 సీట్లు. అన్నీ ఆల్ ఇండియా కోటా, మేనేజ్మెంట్ కోటా, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్. ఇవన్నీ చేసుకున్న తర్వాత దీంతో పాటు ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పటి వరకు మనకు రౌండ్ 1లో రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్స్, రౌండ్ 2లో రికార్డ్ అయిన కట్ ఆఫ్స్ మీకు ఇచ్చేస్తాను. మరి రైట్ సైడ్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీసీఏలో 11 మందికి సీట్ వస్తే వాళ్ళ క్యాస్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో, మొత్తం తెలంగాణలో ఎంతమంది అయితే బీసీ వాళ్ళని తీసుకుని ఒక పక్కకు పెట్టేసి వాళ్ళందరినీ సీరియల్ నెంబర్గా 1, 2, 3 అని చెప్పేసి లెక్క పెట్టుకుంటూ పోతామో, ఆ లెక్క పెట్టుకుంటూ పోతా ఉంటే 463% దాకా సీట్ రావచ్చు. ఇది ఒక 2% ఎక్కువ కావచ్చు, 3 తక్కువ కావచ్చు. అంటే బీసీఏలో తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి వరుసగా లెక్క పెట్టుకుంటూ పోతే 463 మంది దాకా పోతుంది అది కట్ ఆఫ్. సో అది క్యాస్ట్ కట్ ఆఫ్ అంటాం. సో మార్కులు చూసుకుంటే 339, బీసీబీకి ఒక 20 సీట్లు వస్తాయని చెప్పాను. 395 మార్కుల వరకు 395, దాదాపుగా 1000 మెంబర్స్కి సీట్ రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 380 దగ్గర 980 మంది దాకా ఆల్రెడీ బీసీబీకి సీట్ వచ్చింది. ఇంకొక 20 మందికి రావచ్చు. సో 1000 దాకా పోవచ్చు అనుకుంటున్నా. బీసీసీ ఉన్నాయి ఒక 2 సీట్లు. సో అది 340 ఏంటి, మొత్తం అయితే ఒక బీసీసీలో ఒక ఇద్దరికైతే సీట్లు వస్తాయి. 75 మంది దాకా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్తగా కాదు, అన్ని కలుపుకొని ఆ కట్ ఆఫ్, క్యాస్ట్ కట్ ఆఫ్ అంటాం దాన్ని. సో క్యాస్ట్ కట్ ఆఫ్ 75 మంది దాకా ఉంటే ఆ పొజిషన్లో ఉంటే సీట్ రావచ్చు. బీసీడీకి 23 సీట్లు. సో మరి ఇదేంటి సార్ 23 ఎందుకు ఇచ్చారంటే ఇంతకుముందు చెప్పాను, ఏ కాలేజీ వెనకాల చూసినా అది పట్నం మహేందర్ అయినా, సిఎంఆర్ అయినా, మహావీర్ అయినా, వాళ్ళ ఓపెన్ తర్వాత ఇమ్మీడియట్గా ఉన్నది ఎవరు అంటే బీసీడీ వాళ్ళే. మరి వీళ్ళని పైకి జరిగినప్పుడు బీసీడీ వాళ్ళు ఏమవుతారు, బీసీడీ నుంచి ఓపెన్కి వస్తారు. అది జరుగుతుందా అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బీసీకి 12 సీట్లు. వీళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, కొన్ని మైనార్టీ సీట్లు కూడా కలిసి వచ్చేలాగున్నాయి. SC2కి 29 సీట్లు. ఇదేందన్నా SC1 తీసిపడేసావు? SC1 ఎక్కడ, వాళ్ళు జనాలే లేరు కదా, వాళ్ళ సీట్లన్నీ అయిపోయినాయి అంటే వాళ్ళందరూ ఫీల్ అయిపోయినాయి. కాబట్టి అక్కడ మిగిలిన సీట్లు, ఇంకా వచ్చిన సీట్లు అవి ఇవన్నీ కలుపుకుంటే ఈ సీట్లలో దాదాపుగా 30 మంది దాకా ఇంకా సీట్లు రావచ్చు. 30 మంది దాకా సీట్లు వస్తే దాదాపుగా అది 600 కట్ ఆఫ్ దాకా పోతుంది. అంటే 600 మంది దాకా వస్తుంది. ఇది క్యాస్ట్ ర్యాంక్ అంటే మళ్ళీ నాకు కాల్ చేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అప్లై చేసుకుని వాళ్ళందరినీ తీసుకొని అందరినీ ఓసీ వాళ్ళంతా ఒక పక్క కొండ్రి, బీసీ వాళ్ళంతా ఒక పక్క కొండ్రి, ఎస్సీ వాళ్ళందరూ ఒక పక్క ఇట్లా అందరినీ చేసుకుంటే వాళ్ళకు మార్కులను డిపెండ్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటా పోతూ ఉంటే దాన్ని క్యాస్ట్ ర్యాంక్ అని అంటాం. అట్లా 600 మంది దాకా పోతుంది ఇప్పుడు కట్ ఆఫ్. సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇక SC3లో 13 సీట్లు, 367 మార్కుల దాకా రావచ్చు. 346 మంది దాకా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మార్కులు గుర్తుపెట్టుకోండి.
ఎస్టీ 14 మంది దాకా రావచ్చు, ఇంకొకటి 2 కూడా ఎక్కువనే రావచ్చు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే క్యాపబిలిటీ ఇంకొక 2-3 ఉంది. మీరు కనుక వెళ్తే ఇంకొక 2-3 రావచ్చు. 660 మంది దాకా మనకు ఎస్టీలో క్యాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇక ఓపెన్, సో ఇది చాలా కాంప్లికేటెడ్. దీంట్లో నేను రకరకాల ఫ్యాక్టర్స్ తీసుకుని 45 మంది దాకా సీట్లు వస్తాయి ఇంకా కొత్తగా. ఇదేంటి సార్ 60 కదా అంటే మేనేజ్మెంట్ వస్తాయి అనుకున్నా, వస్తే లేదో చెప్పలేం. అంటే వాళ్ళు మేనేజ్మెంట్కి పోతే ఆల్ ఇండియా కోటకు 10 సీట్లు వస్తాయి అనుకుంటున్నా, మరి వస్తాయా లేదో చెప్పలేం. ఇక దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయంటే ఈ 406 మార్కుల నుంచి ఎక్కడైతే కట్ ఆఫ్ అయిపోయిందో ఈ కట్ ఆఫ్ అయిన నుంచి ఈ కట్ ఆఫ్ అయినటువంటి మార్కు దగ్గర నుంచి కూడా అంటే 405, 404 కొంతమంది ముస్లిం మైనార్టీస్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ సీట్లు వచ్చినాయి ఓసీ వాళ్ళకు. సో వాళ్ళు అటు ఇటు స్లైడ్ అవుతారో ఇటు స్లైడ్ అవుతారో తెలియదు. ఎవరు ఎక్కడ స్లైడ్ అయినా ఇంపాక్ట్ అయ్యేది ఓపెన్కే. ఇది 400. బీసీడీకి వచ్చేసి 400, ఇది ఓసీకి. ఇలా ఫస్ట్ రౌండ్లో దాదాపుగా 2-3 మార్కుల తేడా వచ్చింది. ఏం లేదు, తేడా అంటే ఏం లేదు. అక్కడ ఫస్ట్ ర్యాంకర్కి ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ మార్కులు ఫస్ట్ సెకండ్కి వచ్చినట్టే ఉంది. ఒక 2 మార్కుల డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సీట్లకు మేబీ ఇలా ఉండొచ్చని. సో ఇది దీని తర్వాత కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. బీసీడీకి ఇంకా పెరగొచ్చా తగ్గొచ్చా అనేది నేను చెప్పడం కంటే మీరే చూస్తే బెటర్. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి. ఇక నేను ఇంతకుముందే చెప్పాను, jaypallandey.com వల్ల మీకు నేను మాటల్లో చెప్పలేను ఎంత ఉపయోగం ఉందో అంత ఉపయోగం అయితే ఉంది అనుకుంటున్నాను. సో మీరు ఎవరు క్వశ్చన్ చేసినా ప్రతిసారి సైట్ ఓపెన్ చేస్తా. మరి అలాంటి సైట్ వల్ల మీకు ఉపయోగం ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక సైన్ ఇన్ అని చెప్పేసి అంటున్నా. సో ఇంతకుముందు చెప్పాను కదా సార్, టోటల్ అలాట్మెంట్ డేటా తీసుకుంటున్నాను. టోటల్ అలాట్మెంట్ డేటా తీసుకొని ఎందుకు సార్ మీరు ఎక్కువ శాతం బీసీడీకి అంత ఫేవరిజం చేస్తున్నారు అనుకోవచ్చు. కొంతమంది నాతో మాట్లాడరు, ఎందుకు పోతాయి సార్ బీసీడీకి, ఎట్లా పోతాయి సార్ అంటే బీసీబీలో లేరా అని చెప్పేసి కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు. సో అది ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పుడు నోవా మెడికల్ కాలేజే తీసుకుందామండి. నోవా మెడికల్ కాలేజే తీసుకుందాం. ఏ కాలేజ్ అయినా సరే, అది ఏ కాలేజ్ అయినా మ్యాక్సిమం బీసీడీ తర్వాత ఎవరు ఉన్నారు, దానిపైన ఎవరు ఉన్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు నోవా మెడికల్ కాలేజ్లో టోటల్గా ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి సార్? టోటల్గా మనకు 99 సీట్లు ఫిల్ అయిపోయినాయి. ఎక్కడైనా ఏదైనా కొన్ని సీట్లు అక్కడక్కడ మిగిలిపోవచ్చు. ఆ సీట్లు ఏమన్నా ఉండవచ్చు, అంత పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ అన్నీ అంటే క్యాప్ కోటా కింద ఉన్నటువంటి సీట్లు, కన్వర్టెడ్ సీట్లు, ఎంటీ, ఇవన్నీ చూసుకున్నానండి. అన్నీ చూసుకుంటే అక్కడ దాకా వచ్చింది. ఇక బీసీడీకి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఇది నోవా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఇక స్టేట్ మెరిట్ని మొత్తం స్టార్ట్ చేసేసాను. మొత్తం స్టార్ట్ చేసేస్తే నోవాలో చెక్ చేసుకుంటే ఎక్కడ 420, 414 ఓపెన్ తర్వాత ఇమ్మీడియట్గా ఎవరు ఉన్నారు చెక్ చేసుకోండి. 407 ఏ కట్ ఆఫ్, ఇది ఓపెన్ కట్ ఆఫ్. 406 బీసీడీఏ ఉన్నారు. 405 మరి బీసీబీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ లేరు సార్. నోవాలో ఎట్లనే వాళ్ళే ఉంటారు కదా సార్. సిఎంఆర్లో చూడండి, డాక్టర్ పట్నం మహేందర్ చూడండి, మహావీర్లో చూడండి. ఇది నేను చూడాల్సిన పని కాదు, మీరే చూసుకోవాలని చెప్పేసి సైటే మీ చేతిలో పెట్టేస్తాను. సో అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏం లేదండి, మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే ఉంది. మెరిట్ టు, ఫ్రమ్ మెరిట్ టు, టు మెరిట్ టు, కట్ ఆఫ్స్, కాస్ట్ వైజ్గా అన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. దీన్ని ఎంత వాడుకుంటారో వాడేసుకొని ప్రతి కూడా క్లిక్ చేసేయండి. ఎక్కడైనా డౌట్ వస్తే స్క్రీన్ షాట్ తీసి ఇది ఏంటి సార్ జైపాల్ సార్ అని అడగమని చెప్పేసి చాలామంది నేను అడుగుతున్నా. సో బట్ అది ఏంటంటే సార్ నాకు సీట్ వస్తుందా, రాదు. ఎందుకు రాదు సార్? వస్తుంది. ఎట్లా వస్తుంది? ప్రైవేట్లో వస్తుంది. గవర్నమెంట్లో ఎందుకు రాదు? ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఎవరికి సమాధానం చెప్పాలా? మీరు కూడా కొంత అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోలో క్లియర్ కట్గా క్యాస్ట్ ర్యాంక్ ఏంటిది, మెరిట్ ర్యాంక్ ఏంటిది, ఎన్ని మార్కులు వచ్చినాయి, మనకి మార్కులు వచ్చిన క్యాండిడేట్ నుంచి మార్కులు రాని క్యాండిడేట్ మధ్య ఎంతమంది ఉన్నారు, అది ఏ విధంగా చూసుకోవాలి, దీంట్లో ఎవరికైనా సీట్లు వచ్చి అది కూడా చెప్పానండి. స్టిల్ అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకు బీసీడీకి ఎలా మనకు బెనిఫిట్ అవుతుంది అనేది నేను ఇక్కడ చూపిస్తాను. అలాట్మెంట్స్ అని చూపిస్తుంది సార్, అలాట్మెంట్ డేటా. ఈ అలాట్మెంట్ డేటా తీసుకుందాం. ఈ అలాట్మెంట్ డేటా తీసుకొని 2025కి సంబంధించి చెక్ చేసుకుంటే ఇక్కడ రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ తీసుకుంటున్నాను. ఆల్ కాలేజెస్ తీసుకొని ఇక్కడ ఆల్ తీసేసుకున్నాను. మొత్తం డేటా వచ్చేసింది. ఎంతమందికి సీట్ అలాట్మెంట్ అయితే అయిందో రౌండ్ 2లో వాళ్ళకి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దీంట్లో కొంతమంది ఆల్ ఇండియా కూడా పోవచ్చు, కొంతమంది మేనేజ్మెంట్ పోవచ్చు, కొంతమంది అసలు సీటే వద్దనుకుని కూడా ఉండొచ్చు. అది మనకు తెలియదు. మొత్తం మంది జాయిన్ అయ్యారు అనుకోండి, గవే 150 సీట్లు ఉంటాయి. సో అది మన చేతులు లేదు కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి సార్. సిఎంఆర్ మెడికల్ కాలేజ్లో సీట్లు పెరిగినాయి కదా, సిఎంఆర్ఎం. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఓపెన్
ఓపెన్ 20 మంది ఓపెన్. నెక్స్ట్ ఎప్పుడైతే 20 సీట్లు ఓపెన్ అయిపోయినో థర్డ్ పేజ్కి పోయిన తర్వాత థర్డ్ పేజ్లో ఎవరు ఉన్నారు సార్? థర్డ్ పేజ్లో ఓపెన్ తర్వాత వాళ్ళు ఉన్నారు. నేను ఇదే చెప్తున్నాను. ఓపెన్ తర్వాత ఇమ్మీడియట్గా ఎవరు ఉన్నారంటే బీసీ ఉన్నారు, బీసీ ఇద్దరు ఉన్నారు, తర్వాత బీసీలో 3 ఉన్నారు, తర్వాత బీసీడీ ఉన్నారు. నెక్స్ట్ ఫోర్త్ పేజ్లో ఎవరు ఉన్నారు? మళ్ళీ బీసీడీ ఉన్నారు. మరి బీసీబీ వాళ్ళు లేరా అంటే ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇది 10 కాకుండా 500 పెట్టేస్తాను. ప్రతి కాలేజీలో బీసీబీకి బీసీడీకి ఎంత గ్యాప్ ఉంది చెక్ చేద్దాం. సో ఎంత గ్యాప్ ఉంది అనేది ఇక్కడ 411, 412 అంటే ఇక్కడ వీళ్ళు ఏదైనా సీటు ఖాళీ అయితే ఏమవుతుంది అంటే ఎక్కడైనా సీటు కనుక ఖాళీ అయితే వీళ్ళందరూ కూడా మనకు అప్పుకు మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సో అంటే ఎవరు అప్పుకుంటారు? మనకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఆ పర్టికులర్ కాలేజీలో ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు ఓపెన్కి మూవ్ అవుతారు. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది సిఎంఆర్ గురించి చెప్పారు సార్. డాక్టర్ పట్నం మహేందర్ ఎలా ఉంటుంది సార్? డాక్టర్ పట్నం మహేందర్లో కూడా అలానే ఉంది సార్. ఇక్కడ కూడా చూడండి, ఓపెన్ 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 ఓపెన్, మళ్ళీ ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ ఎవరు ఉన్నారు? మళ్ళీ బీసీ ఉన్నారు, మళ్ళీ బీసీడీ ఉన్నారు. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే మొత్తం ఎవరు వస్తున్నారంటే మొత్తం బీసీడీ. మరి బీసీబీకి బీసీడీకి ఎంత గ్యాప్ ఉంది మీరే చెక్ చేసుకోండి, అంటే టాపర్స్కి. సో ఏదైనా అవకాశం ఉంటే ఏ కాలేజీలో కానీ బీసీడీ వాళ్ళు ఓపెన్కి వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఇది ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. లేదు సార్ మహావీర్లో కూడా అట్లనే ఉందా సార్? మహావీర్ మెడికల్ కాలేజ్ కూడా చేద్దాం. మహావీర్ మెడికల్ కాలేజ్ కూడా చూడండి. మహావీర్ మెడికల్ కాలేజ్లో ఓపెన్ తర్వాత బీసీబీ ఒక సీట్ వచ్చింది. ఎస్ ఇమీడియట్గా ఉన్నాడు. మళ్ళీ దాని కింద ఎవరు ఉన్నారు? బీసీడీ. సో ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సార్ ఆ కాలేజీలో వాళ్ళు చెప్తారు సార్, టీఆర్ఆర్లో చెప్పండి. టీఆర్ఆర్ కూడా చూద్దాం. సో టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేస్తే టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్లో ఓపెన్ తర్వాత మళ్ళీ ఎవరు ఉన్నారు? మళ్ళీ బీసీ. సో చెక్ చేసుకుంటే ఏదైనా అవకాశం ఉంటే బీసీడీ వాళ్ళే ఓపెన్ అవుతున్నారు. సో అందుకని చెప్పేసి బీసీడీకి ఓపెన్కి తగ్గ ఆఫర్ అయితే ఉంటుంది. సో ఇది నేను అన్ని రకాల రిపోర్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత సో నాకున్నటువంటి నాలెడ్జ్ని యూజ్ చేసుకొని నేనైతే ఈ కట్ ఆఫ్ చెప్పాను. ఇది ఎంతవరకు నిజం అవుతుంది, ఏంటి మనం చేసింది కరెక్టా రాంగా ఏదైనా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కామెంట్స్ అన్నీ రీడ్ చేసి ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా కామెంట్ బాక్స్లో అడగండి. ఆ కామెంట్స్ బేస్ చేసుకొని వీడియోలు గంటకొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని, మీకు వెబ్సైట్ వల్ల నిజంగా ఉపయోగం ఉంది అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని మరింత మందికి మన వెబ్సైట్ గురించి మీ నోట 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇయర్ ఒక మంచి డిజిటల్ బోర్డు కొనడానికి అయితే ప్లాన్ చేస్తున్నా. సో మీ ఆశీస్సులు ఉంటే దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.